రాజమహేంద్రవరం నగరాభివృద్ధి అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరిగేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 9వ డివిజన్లోని ఎస్బీఐ కాలనీ, కాంచనగర్, వాకర్స్ రోడ్డు, విద్యుత్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు సుమారు 61 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం 9వ డివిజన్లోనే ఏడాది కాలంలో సుమారు 8 కోట్ల పనులు చేయడం జరిగిందన్నారు. నగరంలో అవసరమైన ప్రాంతాలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మంచి రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు స్థానిక ప్రజలు కోరుకుంటామని అన్నారు. గత 5 ఏళ్లు వీటన్నింటినీ గత పాలకుల గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఇది వేసేసరికి అన్ని పోయినా అన్ని పుష్కరాల టైంకి లాగడమే. దాన్ని కొబ్బరికాయలు కొట్టండి సార్, స్థానికులు కొట్టండి. ఆకుష్టీయుడు పైగడు ఏంటో సెప్టిక్ స్మెల్ మీకు చాలా బ్యాడ్ స్మెల్. పేరు పెట్టండి. చూసారా మరి రీసర్వే చేశానండి, అన్నీ అయిపోయినాయండి. రెడ్ మార్క్ పెట్టారండి. డీటెయిల్స్ ఇవ్వండి. ఆదిరెడ్డి వాసు గారు వచ్చాక ఈ రోడ్డు బాగుపడుతుందండి. మేము 36 సంవత్సరాలు అయింది మా హౌస్ కట్టుకుని. ఇప్పుడు వరకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా చేయలేదండి. ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు కలవ చేసుకుని మాకు సైడ్ కాలువలు వేయించారండి. ఇది ఇప్పుడు రోడ్లు వేయిస్తున్నారండి. చాలా ధన్యవాదాలండి. కట్టుకోండి, దండాలండి. ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారమ్మా? 36 సంవత్సరాల నుంచి పడుతున్నాడు. 36 సంవత్సరాలు అయిందండి మా బిల్డింగ్ కట్టుకుని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రోడ్డు వేయలేదండి. ఇప్పుడు వరకు వేయలేదు. సైడ్ కాలువలకు కూడా ఆదిరెడ్డి వాసు గారు వచ్చి చూసి కాలువలు అయ్యి పట్టి ఇవన్నీ చేశారు. ఇప్పుడు జగన్ అయ్యాలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదండి. ఇప్పుడు తెలుగుదేశం వచ్చాక ఇప్పుడు అన్నీ అవుతున్నాయి. గత గవర్నమెంట్ లో ఎవరికైనా చెప్పారు? అసలు గత గవర్నమెంట్ లో ఏమీ అవ్వలేదండి. ఒక రోడ్డు అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. చూసారండి, వాళ్ళు వచ్చి చూడలేదండి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదండి. ఎవరు చెప్పేవారమ్మా గతంలో? అక్కడ ఆఫీస్కి వెళ్ళి చెప్పేవాళ్ళు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ అయి పెట్టేవాళ్ళు అండి. పన్ను కట్టినప్పుడల్లా లెటర్ పెట్టేవాళ్ళు. అండి సార్ ఒకసారి రోజు సార్ వాకర్స్ రోడ్లో సీసీ రోడ్, అలాగే కాంచన్ నగర్లో సీసీ రోడ్, అలాగే విద్యుత్ కాలనీలో సీసీ రోడ్, మొత్తం 3 రోడ్లు కలిపి సుమారు 389 మీటర్లు 61 లక్షతో 9వ వార్డులో ఇప్పుడు పనుల్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. నేను ముందు నుంచి చెప్పేది ఒకటే, ఓ పక్కన నగరంలో ఎక్కడ చూసినా అవసరమైన చోట అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ వార్డు స్పెసిఫిక్గా డెవలపింగ్ ఏరియా అంటే అందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు. నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ ట్యాక్స్ పేయర్స్గా వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే కనీస మౌలిక వసతులు, ఒక మంచి రోడ్డు, డ్రైన్, ఒక ప్రాపర్ లైటింగ్. ఇదే వాళ్ళు ఆశించేది, దాని మించి ఏమీ ఆశించరు. అది కూడా చేయని, నోచుకోలేని పరిస్థితులు గత 5 సంవత్సరాలు ఉన్నాయి. కేవలం ఈ వార్డులోనే నాకు తెలిసి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 7-8 కోట్ల పైనే పనులు చేశాం ఈ ఒక్క వార్డులోనే. అంటే అవసరం కూడా ఉంది. సుమారు 13,000 మంది పైన జనాభా కలిగిన ఈ వార్డులో ఇన్ని కోట్లు చేసామంటే నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ప్రజలను ఆలోచించమంటున్నాను. అంటే గత 5 సంవత్సరాలైనా ఈ రోడ్లన్నీ ఇలా పాడైపోయినాయి, అయితే గత 5 సంవత్సరాలైనా డ్రైన్లన్నీ ఇలా పాడైపోయినాయి. ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ వేస్తే 10 సంవత్సరాల లైఫ్ ఉంటుంది కదా. మరి ఏంటి పరిస్థితి అంటే అసలు అభివృద్ధి మీద దృష్టి సారించాల. ఎంతసేపు ఒక మెయిన్ అప్రోచ్ రోడ్లో
ప్రజలు తిరిగే చోట వాళ్ళకి కావాల్సిన ఫుట్పాత్స్, డివైడర్స్, దానికి ఏవో రాళ్ళు పిల్లలు అంటించారు. అంటే ప్రజలు చూస్తే ఓహో చాలా బాగా చేసేస్తున్నారని. కానీ అసలైన అభివృద్ధి అంటే ఏంటంటే వాటికి కనెక్టింగ్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో కావాలి.